సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సర్వైవల్ ఎపిసోడ్. అయితే గుర్తుంది గైస్, 24. సో ఎపిసోడ్లో మనం అయితే ఆ కేవ్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే చేసేయబోతున్నాం. అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూసినట్టయితే తీసేసా గైస్, అయినా కానీ ల్యాగ్ ఎందుకో ఉంది. అండ్ ఈ చెస్ట్ అయితే ఇట్లనే ఉంచేసిన, తీయలేదు. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ రాకెట్స్ కూడా కలెక్ట్ చేసుకున్న బాగానే. సో ఇక్కడైతే మనం కట్టేసాం. ఓ షెట్, ఇక్కడ ల్యాగ్ అవుతుంది గైస్, ఇది చాలా కష్టం. ఓ షెట్ గైస్, ఎందుకేసి ఇంత ల్యాగ్ లక్క. ఓకే సో చూడొచ్చు, ఇదైతే వర్క్ అవుతుంది గైస్, అంటే చాలా స్లోగా. ఇప్పుడు వాడు వచ్చే వరకు వెయిట్ అయితే నా వల్ల కాదు. చూపిస్తే ఎంత వచ్చినాయో. సో చూడొచ్చు, 39 అయితే వచ్చేసినాయి. ఎస్, ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇలా అయితే ఇప్పుడు రావట్లేదు ఎందుకో. ఓకే, మనం అయితే కొంచెం ల్యాగ్ తగ్గించడానికి వీటిని చంపబోతున్నా. అది వేసి నాకు వీటితో పని లేదు. చంపేస్తే కొంచెం ఫుడ్ వస్తుంది కదా, సో అందుకే చంపేస్తున్నా. ఇప్పుడు మనకు ఫుడ్ అస్సలకి కొలతలేదు, ఎందుకంటే ఆటోమేటిక్ ఫామ్ ఉంది. కావాలంటే అందులో నుండి తెచ్చుకోవచ్చు, అంటే చేసుకోవచ్చు అందులో. సో ఇప్పుడు మనకు వచ్చేసింది, మొత్తం చంపేసిన, వెళ్ళి తీసుకుంటే అయిపోద్ది. ఎక్స్పీ అయితే లేదు గైస్. ఓకే, మనకైతే 9 వచ్చినాయి. ఏం చేద్దాం, అంతే. ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. కొంచెం ల్యాగ్ అయితే తగ్గినట్లు ఉంది కదా. ఎస్, బాగానే తగ్గింది. మళ్ళీ అనేసరికి వచ్చేసింది. ఓ సో ఫటాఫట్గా వెళ్ళి అక్కడ మళ్ళీ కంప్లీట్ అయితే చేసేద్దాం. సో ఇవైతే ఇందులో పెట్టేసిన నేను. లాస్ట్ ఎపిసోడ్ అయిపోయాక ఏం చేయలేదు, అంటే ఓన్లీ ఐరన్ ఫామ్ ఒకటే చేసిన, ఇంకా వేరే ఏం చేయలేదు. సో ఇప్పుడు చేసేద్దాం వెళ్ళి. రాకెట్స్ అయితే బాగానే తీసుకున్నవి, కాకపోతే ఇప్పుడు అవసరం లేవు మనకి. ఇప్పుడు అవసరం లేని అని ఇందులో వాడేద్దాం. సో ఇంకా వెళ్ళిపోవాలి. సో ఇంతే గైస్. అండ్ ఒక్క నిమిషం, మనకి ఇవి కొన్ని బ్లాక్స్ అయితే కావాలి. ఎంట్రా, ఇది బయట పడింది అది. ఓకే, ఇవైతే కావాలి. ఒక స్టాక్ అయితే తీసుకుందాం. స్టాక్ అంతే వచ్చేసినాయి, ఇంకా వెళ్ళిపోదాం. సో ఎగిరిపోదాం. అంటే షేడర్ లేకపోతే బాగా ఫ్రీగా ఉంటుంది గైస్. షేడర్ ఉండేసరికి కొంచెం ల్యాగ్ ఎక్కువ అవుతుంది. ఒక్క నిమిషం గైస్, నేను ఫటాఫట్గా షేడర్ అయితే తీసేస్తా. సో గైస్, ఇప్పుడు చూడొచ్చు ఎంత ఫ్రీగా ఉందో. నైస్, చాలు మనకింత. మీకు నచ్చట్లేదా గైస్? షేడర్ లేకపోతే మీకు నచ్చట్లేదా చెప్పండి. కాస్త ఫ్రీ ఉంది గైస్, షేడర్ ఉండేసరికి అంత ల్యాగ్ ఉంది. సో లాస్ట్ ఎపిసోడ్ అయిపోయాక దీని దగ్గర ఏం వర్క్ చేయలే నేను. ఒక్క నిమిషం, మనకు షూస్ వేసుకోవాలి ఇప్పుడు. షీల్డ్ ఎందుకు పెడుతున్నా? ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే అడిదిక్కు కూడా చేసేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ చూడట్లే, ఇలా ఓకే ఏదో ఒక ట్రై చేసేద్దాం అక్కడ కూడా. అవును, మన ఎలక్ట్రిక్ పని ఉందా? అబ్బో, చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉంది మన ఎలక్ట్రిక్ అయితే. సో ఇప్పుడు వడ్డు తీయాలి. వడ్డు టెంపరీ బ్లాక్ కావాలి గైస్. ఏం పర్లేదు, ఇది పెట్టేద్దాం.
సో గైస్ ఇందాకటి క్లిప్ చూసారు కదా మీరైతే, కొంచెం చిన్న గ్లిచ్ వల్ల డర్ట్ అయితే డైమండ్ బ్లాక్ అయితే కనబడింది. నాకైతే ఒక్క సెకండ్ షాక్ అయిపోయింది, అది డైమండ్ ఏమో అనుకొని పోయి తీస్తే డర్ట్ అని ఉంది. సో చూడొచ్చు మనమైతే టోటల్ కంప్లీట్ అవ్వలేదు, ఎంట్రన్సెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో చూపిస్తానుండని. ఏంట్రా కింద పడిస్తావు ఏంట్రా రై? అమ్మ ఈ మధ్యలో ఇలాంటి గ్యాప్స్ చాలానే ఉన్నాయి గేస్, వీటిని ఫిల్ చేయాలి. బకెట్స్ ఉన్నాయి మన దగ్గర, ఒక్కటే ఉందా? చెయ్యి మళ్ళీ ఏంద్రా ఇది? ఎందుకు గేసి నన్ను పడేస్తుంది ఇది? వెయిట్ ఏ మినిట్, అట్లనే ఉండు అంతే. ఓకే, మనకి ఇంకా బకెట్స్ కావాలి. ఓకే తీసినా, మళ్ళీ అక్కడ పోదుగా ఏం రే, కొంచెం కనబడరా? ఓకే ఇంకెక్కడ? ఇక్కడ. ఓకే పెట్టేయి. అది ఇంకొకటే. ఓకే వచ్చేసింది. కొంచెం తెలిస్తే అక్కడ లేదని తెలిసిపోద్ది, అంటే ఇట్లా గుంతల్లాగా. సో ఇది ఒక్కటి పెట్టేస్తే అయిపోతా. ఇంకోటి ఉందా? చీ రే ఇది పోలేదారా? అమ్మ పోయింది. ఇంకొక బకెట్ గైస్. సో దీని తర్వాత ఇంకొకటి సైడ్లల్లా చేసేస్తే అయిపోద్ది గైస్, టోటల్ ఫినిష్ అయిపోద్ది. వామ్మో ఇక్కడ చాలానే ఉన్నాయి గైస్. అక్క అరే ఇంకొక బకెట్ రా. ఎన్నికన్నాం గైస్, ఒకటి అనుకుంటా అత్తనే ఉన్నాయి. ఓకే రే ఏంట్రా నువ్వు కనీసం గబిట్ని కూడా దాచిపెట్టుకోలేకపోతున్నావు, అంటే పట్టుకోలేకపోతున్నావు. ఆ షర్ట్ అక్కడ కాదు ఇక్కడ. ఓకే ఫినిషా టోటల్. ఈ ఐస్ అయితే కరగట్లేదు గేస్, ఎందుకంటే దీనికి కొంచెం వేడికి తగలాలి. ఇక్కడ ఎక్కువ వేడి లేదు కాబట్టి కూల్గానే ఉంటుంది. టార్చెస్ పెడితే తొందరగా కరిగిపోతాయి ఇవైతే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఇటైతే డెకరేషన్ చేయాలి గేస్. ఎలా చేద్దామని చూస్తున్నా. మొత్తం వుడ్ పెట్టి దానిపైన ఒక ఫెన్స్ పెడితే ఎలా ఉంటుంది? ఇది కొంచెం గ్లిచ్ అవ్వకుండా మంచిగా కనబడాలి. ఏంట్రా ఇది? ఓకే ఒకసారి ట్రై చేద్దాం, పర్లేదు అంటే ఉండనిద్దాం. ఓకే వచ్చేసినాం. వావ్ నైస్ గైస్, అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది. కాకపోతే ఇట్లా పెడితే ఏరియా అయితే తగ్గుద్ది గైస్. పర్లేదులేండి, మనం ఇంతగానో ఏం వాడతాం గైస్, వాడేదే ఎప్పుడో అప్పుడు అట్లా వెళ్ళడానికి, ఇట్లా వరల్డ్ టూర్ చేసినప్పుడు ఇది చేసిన నేను అన్నట్టు ఉండడానికి చేస్తున్నా. అంతేగాని ఇందులోకి వెళ్ళి పట్టుకెళ్దాం, అది తీసుకెళ్దాం, ఇది తీసుకెళ్దాం అని కాదు కదా. ఇంతవరకు సరిపోద్దా? ఏదో ఒకటి ఫస్ట్. అమ్మ రే అద్దు అమ్మ వచ్చింది. సో ఇది కూడా పెట్టేద్దాం, మనకైతే ఇవి సరిపోవట్లేవు. సో వెళ్ళి తీసుకొచ్చేద్దాం. ఒక నిమిషం గైస్, ఇది ఎక్కడి నుండి పెట్టినాం మనం? ఓకే కరెక్టే పెట్టినాం. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోదాం. ఓ షెట్ పర్లేదులేండి. ఇప్పుడు వెళ్ళి కొన్ని ఫెన్స్ తీసుకుంటే అయిపోద్ది. ఫుడ్ ముఖ్యం బ్రో, ఫుడ్ చూసుకోవాలి. అమ్మో కొంచెం క్లిక్ అవ్వలేదు ఇందాక, పోయిందనుకున్నా. ఓకే ఎందుకు గేసి నాకు లాగ్ అవుతుంది? ఇవి కిందున్న విలేజర్స్ వల్ల కావచ్చు, వాళ్ళని కూడా ఎక్కడికన్నా షిఫ్ట్ చేస్తా గేసి నేను. ఆఫ్లైన్లో అదే పని చేస్తా. ఏమున్నాయి రా ఇందులో? స్టిక్స్ ఉన్నాయి, ఈ వుడ్ ఉంది, ప్లాంక్స్. ఏంట్రా ఇవన్నీ అక్కడక్కడ చిందరవందరగా ఉన్నాయి. ఒక్క నిమిషం వీటితో చూద్దాం ఎన్నతాయో. ఇంటికేసి ప్లాంక్స్లోగా 15 వస్తున్నాయంట, అస్సలకే సరిపోవు. ఓకే 36 సరిపోతాయి. సో ఇంకా పడుకొని వెళ్ళిపోదాం. రే మాన్స్టర్సా? అంటే మనం
అంటే మరి రామ్ రే పడుకోరా రే ఏ మాన్స్టర్స్ వెళ్ళిపోండి ప్లీజ్ రే వెళ్ళిపోండి రా వాళ్ళ అక్క ఇలా వచ్చేస్తారు గేస్ రే ఏంట్రా ఒక్కదాని మీద పడుకోలేనారా రే ఎక్కడున్నారా మీరంతా గెస్ మనం టార్చెస్ అయితే ఎక్కువగా పెట్టుకోవాలి గెస్ అది ముఖ్యం వాడి అమ్మ ఈడ జాంబీగాడు ఉన్నాడు వీడి వల్ల జాంబీగా నీకెందుకురా ఈ బొక్కలోడా వస్తున్నావురా ఐఆమ్ అమరుండు ఐఆమ్ అమరు ఓకే నైస్ నేమ్ సత్తలేవారా ఇంకా రే అమ్మ ఈడద్దు అమ్మా అద్దన్నా కదరా క్రీపర్ నాకేంది దొరుకుతలేడు అసలు చీ గైస్ ఎక్కడ వద్దనుకున్నానో అక్కడనే పడ్డది ఈ ఆగ్రాను ఒకనే తుత్తుదా అంటావు ఇప్పటికే నా ప్లేస్ మొత్తం ఖరాబ్ అయింది అబ్బా ఏందిరా మీ బాధ ఒక్క దెబ్బకి సత్తరు మీరు ఎందుకురా నాతో పెట్టుకున్నాడు అవసరం మారా మీకు మీరెంత మీ పవర్స్ ఎంత నా పవర్స్ ముందు మీరు పిల్ల బచ్చా ఇప్పుడైతే ఇవైతే సరిపోవు గేస్ ఐ నో దట్ సో ఇంకా వుడ్ తీసుకొని ఇక్కడ సరిపోతాయి ఇవి సరిపోయినాయిలేండి ఇవైతే సరిపోతాయి వెళ్ళి పడుకుందాం రే ఇంకెక్కడున్నారా ఓ ఇక్కడ ఉన్నారా ఏయ్ క్రీపర్ నువ్వు మాత్రం రాకు నీకు దండం పెడతా రాకవే అసే రాకు 1 minute నా బోయ్ ఎక్కడుంది ఇప్పుడు రండ్రా ఎవడొస్తాడు ఐ జస్ట్ జోకింగ్ రా ఓకే ఎక్కడు రే ఏంట్రా మీరు లైన్ అలాని బెదిరేయడానికి లైన్కి వెళ్తులేంట్రా మన షాట్ తప్పది రే గురి తప్పదురా డైలాగ్ తప్పు చెప్పినా ఇవి కూడా మిస్ అవుతున్నాయి గేస్ ఏంట్రా మీరు ఇంట్లో పని పట్టలేదారా మీకు ఇంకా రే ఏంది గేసి ఇల్లు జాంబీ అపోక్లిప్స్ అవుతుంది అపోకలైజ్ ఏదో ఒకటి గేస్ రే ఎవర్రా మీరంతా ఇక్కడ ఉండొత్తురా అయిపోయారా కథం అమ్మ అది చూస్తుంటే చచ్చిపోయేలా ఉంది రే జాంబీస్గా మీకు ఎక్కడ నుండి కనబడుతుండ్రా వీళ్ళు ఓ రక్క విచ్చుగాడా రే విచ్చు వెళ్ళిపోరా నువ్వు వీడికి వెళ్ళి నాకు వద్దు ఆడొక్కసారి విలేజెస్ మీద ఎత్తే అయిపోతారు వీళ్ళు ఐ నో దట్ అది చూసారా మన ఆరో మిస్ అవుతుంది అది నేనే మిస్ చేసినలేండి అంటే అది ఓకే వెళ్ళి పాడుకుందాం కొంచెం ల్యాగ్ ఆపండి రా కొంచెం పడుకునేదాకా మార్నింగ్ ఏమైనా చేయొచ్చు అమ్మ మొత్తానికి కష్టపడి పడుకుంటున్నాం ఓకే ఫస్ట్ ఈడు ఉండదు మళ్ళీ క్రీపర్ వస్తే ఓకే అయిపోయింది నేను వెళ్ళిపోతే ఇక్కడికి నాకు వద్దు చూడండి గైస్ ఎక్కువ ల్యాగ్ ఏం లేదు అసలు ఇక్కడ ఓకే ఇక్కడ చేయాలంటే నాకు కొంచెం స్పేస్ కావాలి గైస్ అంటే ఇది ఏరియా అయితే క్లియర్ చేయాలి కొంచెం స్టోన్ తీసి ఇది కొంచెం వెనక్కి జరిపితే అయిపోద్ది వావ్ గైస్ ఆసమ్గా ఉంది చూడ్డానికైతే ఇది సరిపోద్దంటారా గైస్ ఏమో ట్రై చేద్దాం రాకపోతే మనం పక్కనే ఉంది క్రాఫ్టింగ్ టేబుల్ మనం అయితే మర్చిపోయినాం ఇందాక పక్కనే పెట్టుకొని ఎక్కడికో వెళ్ళాను అంటే ఇంట్లో ఉంటాయి కదా అని నార్మల్గా ఓకే ఫాట్ నాకు తెలిసి వుడ్డే సరిపోయేలా లేదు ఓలాక్క ఏంటి కేసి ఇవి అయిపోయాయి ఓ షాట్ సో నేనైతే వెళ్ళి తీసుకొని వచ్చేస్తా ఫటాఫట్గా సో గైస్ నేనైతే తీసుకొని వచ్చేస్తున్నా అండ్ కొన్ని ఫెన్స్ అయితే చేసుకున్నా ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ ఏం తిరగాలని సో చాలా బాగుంది చూడడానికి నాకైతే ఆసమ్గా ఉంది సో చెప్పండి మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఈ డైలాగ్ కొడితే ఎండ్ అయిపోతుంది అనుకోకండి జస్ట్ అలా అడుగుతున్నా చెప్పండి గైస్ ఇది ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్ ఇలాంటి మంచి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వచ్చి చూడొచ్చు అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి గైస్ నా బిల్డ్ ఎలా ఉందో మీకు నచ్చితే ఇలాంటివి ఇంకొన్ని ట్రై చేస్తా ఇంకా పెద్ద అదంతా మీ చేతుల్లోనే ఉంది ఏం లేదు
కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒక క్లిక్ ఇచ్చి మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేసేయండి అంతే. సో సరిపోద్ది. ఇక మనం ఫటాఫట్గా పెట్టుకుంటే వెళ్ళిపోదాం. సరిపో అనుకున్నా అది. ఓకే, ఇంకా 1 2 3 4 5 6 7 8 ఇంకా 8 అంట. క్రాఫ్టింగ్ అబ్బో పైన ఉంది, వచ్చేస్తున్నా క్రాఫ్టింగ్. ఇంకొక 8 నాకు 8 అనుకుంటలేండి. ఒక 8 అంటే ఒక 9 ఇచ్చేయి. అంటే ఎట్లయినా 8 రావు కదా గైస్ అవి, అందుకే 9 అడిగిన. ఇంకొకటి ఎక్స్ట్రా వస్తే నాకేం తెలియదు ఇక. మళ్ళీ ఇదే గైస్ నాకు నచ్చింది. ఎందుకు రా కింద పడేస్తున్నావు నన్ను ఊకే? ఏయ్ సక్క నన్ను పైనకి రాని రే. ఇప్పటిదాకా ఉండే కదా ఇక్కడ. ఓకే వచ్చేసినాం. రే ఇక్కడ ఇదిరా రే, జరగండి రా రే. అమ్మ మొత్తానికి వచ్చేసినాం. సో ఇంకా ఇక్కడ పెట్టేసుకుంటా వెళ్ళిపోదాం. ఫాసాక్ చెప్పండి గైస్, ఇది సరిపోద్దా నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే ఈ మాత్రం సరిపోద్దా అని అడుగుతున్నా. నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. మీరు అయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇది సరిపోతే చాలా అంటే చాలు, లేదంటే తీసేస్తా. అంటే ఇంకొంచెం పెద్దగా చేస్తా, మంచిగా కొంచెం డెకరేషన్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తా. మీరైతే చెప్పండి గైస్ మన వీడియో అయితే ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో అయితే షార్ట్గా ఉంది, బట్ మీరైతే సపోర్ట్ చేయండి. ఇంకొంచెం పెద్ద వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తా. నేను ఏం చేస్తున్నానో అనుకుంటున్నారా? ఏం లేదు, ఇక్కడ ఐస్ ఉంది కదా, అవి తీసేస్తున్నా. థంబ్నెయిల్ పెట్టుకోవాలి కదా గైస్. వీటికి దగ్గర టార్చెస్ ఉంటే, అంటే వేడిగా ఉంటే ఇవైతే బ్రేక్ అయిపోతున్నాయి చూడొచ్చు. అందుకే ఇట్లా టార్చెస్ పెట్టి అయితే చేస్తున్నా. చూడొచ్చు అవే వెళ్ళిపోతాయి ఈజీగా. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.